గైస్, మీకు తెలుసా చాట్ జీపీటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 190 మిలియన్ ప్లస్ డైలీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అందులో 75% ఆఫ్ ద యూజర్స్ చాట్ జీపీటీని చాలా జనరిక్ గా అండ్ ఫన్ గా యూజ్ చేస్తున్నారు. కానీ మిగతా 25% ఆఫ్ ది యూజర్స్ మాత్రం చాట్ జీపీటీని చాలా ఎక్స్టెన్సివ్ వేలో యూజ్ చేస్తున్నారు, లైక్ ప్రో. మరి మీరు కూడా బిగినర్స్ నుండి ప్రోగా అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను 10 పవర్ఫుల్ హ్యాక్స్ మీకు చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో ఎండింగ్ లో బోనస్ హ్యాక్ ఒకటి మీకు చెప్తాను. చాట్ జీపీటీ ఒక ఏఐ టూల్. ఓపెన్ ఏఐ అనే కంపెనీ దీన్ని డిజైన్ చేసింది, హెడెడ్ బై మిస్టర్ శామ్ ఆల్ట్మన్, ద సిఇఓ ఆఫ్ ఓపెన్ ఏఐ. చాట్ జీపీటీ ఒక స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్ లేదా ఫ్రెండ్ లాంటిది. మీరు అడిగే ఎటువంటి క్వశ్చన్ అయినా దానికి రిలేటెడ్గా, రెలవెంట్గా మోస్ట్ అక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీరు కాంప్లెక్స్ కోడింగ్ రిలేటెడ్ కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ గురించి కానీ, ఇంకా ఇలాంటి టీడీఎస్ జాబ్స్ ఉన్న మీరు చాట్ జీపీటీ సహాయంతో ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. చాట్ జీపీటీ మీకు సైన్ అప్ ఎలా చేసుకోవాలో అక్కడ నుండి చూపిస్తున్నాను. chatgpt.com వెళ్ళినప్పుడు మీకు ఇలా స్క్రీన్ అయితే చూపిస్తుంది. లాగిన్ ఆర్ సైన్ అప్ ఫర్ ఫ్రీ. మీరు ఆల్రెడీ యూజర్ అయితే లాగిన్ అని చూపిస్తుంది, లేదా సైన్ అప్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో మీకు ఇన్ని ఆప్షన్స్ చూపిస్తుంది ఇక్కడ. యూ కెన్ సైన్ ఇన్ విత్ యువర్ సైన్ అప్ విత్ యువర్ ఫోన్ నెంబర్ ఆర్ విత్ యువర్ గూగుల్ జీమెయిల్ ఐడి. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే మైక్రోసాఫ్ట్తో కూడా లాగిన్ చేయొచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ ఆర్ యాపిల్ యూజర్, మీరు యాపిల్ యూజర్ అయినట్లయితే యాపిల్ ఐడి పెట్టి కూడా మీరు సైన్ అప్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. చాట్ జీపీటీ ఒక హోమ్ పేజ్. సో ఇక్కడే మీరు ఏ ప్రాంప్ట్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడే మీరు ఏదైనా అడగచ్చు. మీకు ఏ క్వెరీ ఉన్నా, మీ జాబ్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా, ఏ కోడింగ్ రిలేటెడ్ కానివ్వండి, ఏ టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, ఇక్కడ మీరు అడగొచ్చు. లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. రైట్, ఇక్కడ నేను రైట్ అన్ ఈమెయిల్ ఫర్ లీవ్ అప్లికేషన్ డ్యూ టు ఫీవర్ అని టైప్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, చాట్ జీపీటీ నాకు కంప్లీట్ మెయిల్ బాడీతో సహా ఇచ్చేసింది. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ అన్వెల్ అండ్ రన్నింగ్ అ ఫీవర్, సో ఐ విల్ నాట్ బి able to attend work or school. So this is how ChatGPT will provide you the inputs, guys. Okay, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సజెస్ట్ మీ సమ్ గుడ్ బుక్స్ ఫర్ సేల్స్ అని నేను టైప్ చేశాను. లెట్స్ సీ వాట్ రిజల్ట్స్ వి గెట్. ChatGPT మీకైతే కొన్ని బుక్స్ నేమ్స్ సజెస్ట్ చేసింది. గుడ్ బుక్స్, హైలీ రికమెండెడ్ సేల్స్ బుక్స్ ఆఫ్ 2025. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఒక టేబుల్ కూడా ఇచ్చింది. సో టైర్ అంటే ఫౌండేషన్ క్లాసిక్సా, మోడర్న్ ఫ్రేమ్వర్క్సా, మైండ్ సెట్ అండ్ సైకాలజీయా, లీడర్షిప్ అండ్ స్ట్రాటజీ, బియాండ్ సెల్లింగ్. సో ఇవన్నీ బుక్స్ కూడా మీకు సజెస్ట్ చేసింది గైస్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. టెల్ మీ ఎ బెడ్ టైమ్ స్టోరీ విత్ యానిమల్స్ యాజ్ క్యారెక్టర్స్ అని టైప్ చేశాను నేను. లెట్స్ లుక్ ఎట్ ద రిజల్ట్స్. చూడండి గైస్, సో చాట్ జీపీటీ మీకు ఒక కంప్లీట్ స్టోరీ స్క్రిప్టే ఇచ్చేసింది. ఓకే, it's a bedtime story, but it'll give you a complete script with animals talking to each other. Okay, so ikkada meek question adugutundi, would you like me to make it short and soothing for child's bedtime or a longer, more detailed story? Let's say simple ga longer detailed story and nen type chesanu. So it'll give me the complete story, guys. Okay, మీకు కంప్లీట్ స్టోరీ అని అయితే ఇచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాను. సెండ్ మీ టీమ్స్ ఇన్వైట్ టు మై టీమ్ ఫర్ అబౌట్ అన్ అవర్. ఓకే, ఒక టైం ఇచ్చాను 1:30 PM టుమారో అని. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఐ కాంట్ డైరెక్ట్లీ సెండ్ ఆ టీమ్స్ ఇన్వైట్, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి పంపించాలో తెలియదు కాబట్టి చాట్ జీపీటీ అలా చెప్పింది. బట్ ఇల్ గివ్ యూ ద మెయిల్ బాడీ గైస్, ఎలా పంపించాలి అనేది చెప్తుంది మీకు. ఓకే, అజెండాతో సహా, టైమింగ్, అజెండా ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది మెయిల్ బాడీతో సహా. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మీకోసం మీరు ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, సింప్లీ యూ కెన్ గివ్ దిస్ ప్రాంప్ట్, బిల్డ్ ఎ రెజ్యూమే ఫర్ మై సెల్ఫ్. సో ఇట్ విల్ గివ్ యూ ద కంప్లీట్ రెజ్యూమే ఫార్మాట్. ఓకే, సో
ఇది బేసిక్ ఇన్ఫో, కెరియర్ ఆబ్జెక్టివ్, సమ్మరీ, వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఆర్ సర్టిఫికేషన్స్ మీద ఏమన్నా ఉంటే, అండ్ అదర్ లాంగ్వేజెస్ లైక్. సో ఇక్కడ అడుగుతుంది, డూ యూ వాంట్ మీ టు మేక్ ఇట్ సింపుల్ అండ్ మినిమల్, వన్ పేజ్ కార్పొరేట్ స్టైల్ ఆర్ క్రియేటివ్ విత్ డిజైన్ ఎలిమెంట్స్. సో ChatGPTకి ఇన్పుట్స్ ఇచ్చాను. నా ఇన్పుట్స్ ప్రకారం కంప్లీట్ రెజ్యూమే ప్రిపేర్ చేసి నాకు ఇచ్చేసింది. సో దిస్ ఈస్ హౌ ChatGPT ఈస్ వెరీ రెలవెంట్ గైస్. సో దీన్ని మీరు వర్డ్ ఫార్మాట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆస్క్ ChatGPT టు మేక్ ఇట్ ఇన్ టు అ వర్డ్ ఫార్మాట్. ఇట్ విల్ గివ్ యూ ద కంప్లీట్ వర్డ్ డాక్యుమెంట్ విత్ అ నీట్ resume format with all your details put in. సో రోల్ ప్లే, మీరు ChatGPTకి ఒక రోల్ ఇవ్వచ్చు, ఒక రోల్ అసైన్ చేయొచ్చు. లైక్ ఇక్కడ ఇచ్చే ప్రాంప్ట్ ప్రకారం చూడండి, యాక్ట్ యాజ్ అ ఇంటర్వ్యూ కోచ్ అండ్ ఆస్క్ మీ 5 టఫ్ క్వశ్చన్స్. సో ChatGPT మీకు ఒక ఇంటర్వ్యూ కోచ్ లాగా యాక్ట్ చేస్తుంది. It will ask you 5 different and tough questions for a sales manager role. ఇక్కడ చూడండి, రిజల్ట్స్ మీరే చూడండి. సేల్స్ స్ట్రాటజీ అండ్ టార్గెట్స్. ఇమాజిన్ యూ హ్యావ్ జస్ట్ జాయిన్డ్ అ కంపెనీ వేర్ ద సేల్స్ టీమ్ హ్యాస్ మిస్డ్ ద టార్గెట్స్ ఫర్ 3 consecutive quarters. How would you diagnose the problems and what's your 90-day plan to turn things around? So ఇక్కడ GPT అడుగుతుంది, do you want me to just ask these questions or would you like me to also coach you on strong sample answers? You simply say yes, will give you all the answers with strong points. ప్రతి క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలో, ప్రతి క్వశ్చన్ని ఎంత స్ట్రాటజిక్ వేలో ఆన్సర్ చేయాలో అన్నీ కూడా ChatGPT మీకు ఇస్తుంది గైస్. సో మీరు అలా ChatGPTకి ఏ రోల్ అయినా ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ యాజ్ అన్ ఇంటర్వ్యూయర్, యూ కెన్ గివ్ ఎనీ రోల్ టు ChatGPT. దట్ విల్ గివ్ యూ బ్యూటిఫుల్ రిజల్ట్స్. ఇట్ విల్ హెల్ప్ యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. స్టెప్ బై స్టెప్ లెర్నింగ్. ఒక టాపిక్ని మీరు స్టెప్ బై స్టెప్, లైక్ 1 step after 1 step, యూ కెన్ లెర్న్ ఇట్ ఇన్ అ వెరీ సింపుల్ వే. లైక్ ఇక్కడ నేను ఇచ్చే ప్రాంప్ట్ చూడండి గైస్, వాట్ ఈస్ AI? ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ 10 years old. సో ఇక్కడ చూడండి, షార్ట్ ఆన్సర్ AI. సో సింపుల్ టర్మ్స్లో మీకు ఇస్తుంది, ఈజీ అనాలజీ ఇస్తుంది. చాలా సింపుల్ వేలో ChatGPT మీకైతే చెప్తుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. వాట్ ఈస్ SQL? ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ అ 15-year-old. సో రిజల్ట్స్ మీరే చూడండి. ఇక్కడ SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్స్ అ బేసిక్ స్పెషల్ లాంగ్వేజ్ వీ యూస్ టు టాక్ టు డేటాబేసెస్. సో ఇక్కడ మీకు చాలా సింపుల్ లాంగ్వేజ్లో, చాలా లేమన్ లాంగ్వేజ్లో మీకైతే చెప్తుంది. So that you can understand more quickly and more easily. It will give you the complete coding as well. మీకు ఎలా డిజైన్ చేయాలనేది. డెసిషన్ మ్యాట్రిక్స్. సో ఇది ఒక కంపారిజన్ మ్యాట్రిక్స్ అనమాట. సో యూ కెన్ కంపేర్ ఎనీ 2 objects or any 2 థింగ్స్. సో ఇక్కడ మీరు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో కంపేర్ మ్యాక్బుక్ ఎయిర్ M3 వర్సెస్ డెల్ XPS 13. సో ఈ రెండిట్లో మీకు కన్ఫ్యూషన్ ఉంది అనుకోండి. సో జస్ట్ యూ కెన్ సింప్లీ కంపేర్ దీస్ 2 ల్యాప్టాప్స్ అని పెట్టొచ్చు. యూ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్స్ అండ్ యూ విల్ గెట్ ద కంప్లీట్ కంపారిజన్ మ్యాట్రిక్స్ యాజ్ వెల్. సో టేబుల్ నేను ఇక్కడ ఏం అడిగాను, అండ్ మేక్ ఎ టేబుల్ అని కూడా అడిగాను అనమాట, విత్ ప్రోస్ అండ్ కాన్స్. సో రెండింటికి ప్రోస్ వస్తాయి, నాకు కాన్స్ కూడా వస్తాయి అనమాట. సో దట్స్ హౌ యూ కెన్ డిసైడ్ ఆన్ యువర్ సెల్ఫ్ విచ్ ల్యాప్టాప్ ఈస్ బెటర్ టు గో. సో ఇక్కడ మీకు కంప్లీట్ స్పెక్స్ అండ్ కాన్ఫిగరేషన్, బ్యాటరీ లైఫ్, చిప్ సెట్ ఏంటి, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు చెప్తుంది. సో ఇక్కడ లాస్ట్లో మీకు సమ్మరీ టేబుల్ అనేది కూడా ఇస్తుంది. సో దట్ యూ కెన్ బెటర్ డిసైడ్ విచ్ వన్ టు గో విత్. గైస్, దిస్ ఈస్ ద ఫేవరెట్ వన్. లైక్ శామ్ ఆల్ట్మన్స్ కూడా ఇది చాలా ఫేవరెట్ హ్యాక్. ఇది సమ్మరైజ్ ద డాక్యుమెంట్. మీకు డాక్యుమెంట్స్, PDF డాక్యుమెంట్స్ చాలా ఉండొచ్చు. ఓకే,
చాలా కాంప్లెక్స్గా ఉండొచ్చు, లైక్ 20 పేజర్ 50 పేజర్ 200 పేజర్ డాక్యుమెంట్స్ కూడా ఉండొచ్చు. సో యూ కెన్ సింప్లీ ఆస్క్ ChatGPT టు సమ్మరైజ్ ద డాక్యుమెంట్. ఏం చేయాలి, ఇక్కడ మీరు ఒక మీ దగ్గర ఉన్న PDF డాక్యుమెంట్ని ఇక్కడ అటాచ్ చేయాలి. యూ జస్ట్ సింప్లీ గివ్ ఏ ప్రాంప్ట్ లైక్ సమ్మరైజ్ ద డాక్యుమెంట్, అంతే. It'll give you the complete summarization, what are all the points to be discussed, what are all the points to be noted, ఏమేం మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు సమ్మరైజ్ చేసి బ్యూటిఫుల్ వేలో, సింపుల్ వేలో మీకు ఇస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను DPDP గురించి అడిగాను గైస్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. ఇది ఒక యాక్ట్ మన గవర్నమెంట్ అనేది తీసుకొస్తుంది త్వరలో. సో దీని గురించి అడిగాను. ఇది చాలా పెద్ద డాక్యుమెంట్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సో దీన్ని ఈజీగా సమ్మరైజ్ చేయమని నేను ChatGPTని అయితే అడిగాను. సింపుల్ వేలో సమ్మరైజ్ చేసి నాకు ఇచ్చింది. సో దట్ ఐ కుడ్ అండర్స్టాండ్ బెటర్. ఇక్కడ ఇదే డాక్యుమెంట్ని మీరు PPT కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు గైస్. సింప్లీ యూ కెన్ గివ్ ఎ ప్రాంప్ట్, కెన్ యూ మేక్ ఎ PPT ఫార్మాట్ ఆఫ్ ద అబౌవ్ డీటెయిల్స్. దేర్ యూ గో, యూ హ్యావ్ ద PPT ఆఫ్ DPDP యాక్ట్, వాట్ ఎవర్ the summarization has ChatGPT given to you. So this is the PPT that ChatGPT has prepared for you on DPDP subject. అంతే అండి, సింపుల్గా మీకైతే PPT అనేది క్రియేట్ చేసి ChatGPT ఇస్తుంది మీకు. క్రియేటివ్ అవుట్పుట్ అన్లాక్, దిస్ వన్ ఈస్ మై ఫేవరెట్ గైస్. ఇక్కడ మీరు ChatGPTకి సింపుల్ ఒక క్రేజీ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. గివ్ మీ 5 ఐడియాస్, ఈచ్ వన్ క్రేజియర్ దెన్ ద లాస్ట్. ChatGPT ఇచ్చిన రిప్లైస్ మనం చూద్దాం గైస్. వేరబుల్ మూడ్ ట్రాన్స్లేటర్, a bracelet that reads your biosignals, heart rate, micro expressions, body temperature and displays an emoji above your head in AR glasses for everyone nearby to see your current mood. This is crazy guys. And the second one, timeshare living pods. Instead of owning or renting apartments, people subscribe to rotating living pods. This is also the crazy idea guys. And the reverse zoo, a giant dome where humans live in simulated natural habitats while AI driven robotic animals come to observe us for their research and amusement. This is totally crazy guys. Only thing, you'll have to ask ChatGPT, that's it. సో మెమరీ అండ్ స్టైల్ హ్యాక్, లెట్స్ సే ChatGPTకి ఒక ప్రాంప్ట్ ఇద్దాం గైస్. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్ లైక్ ఐఎమ్ అ బిగినర్ అని పెట్టేస్తే మీకు ChatGPT ఇక్కడ నుండి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒక బిగినర్గానే ట్రీట్ చేసి దాని ప్రాంప్ట్స్కి రెస్పాన్సెస్ అయితే మీకు ఇస్తుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ గైస్. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్ 2025 ఇండియా. సో ChatGPTకి నేను ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చేసాను, ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఎ బిగినర్. సో ఒక బిగినర్కి ఎలా అండర్స్టాండ్ అవ్వాలో అలా మీకు రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఇట్ హ్యాస్ గివెన్ యూ ద డీటెయిల్డ్ అవుట్పుట్ ఇన్ వెరీ సింపుల్ టర్మ్స్. సో ఇక్కడ మీకు స్లాబ్స్ కూడా ఇచ్చింది, ఏ స్లాబ్కి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రాంప్ట్ చైనింగ్ అంటే, ప్రాంప్ట్ అంటే మనం ఇచ్చే క్వెరీని ప్రాంప్ట్ అని అంటాం. చైనింగ్, సో ఒకదానికి ఇంకో దానికి లింక్ చేయడమే చైనింగ్ అని అంటాం. సో నేను ఇక్కడ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ బ్లాక్ చైన్ సింప్లీ. సో లెట్స్ మేక్ బ్లాక్ చైన్ సూపర్ సింపుల్ అని చెప్పేసింది. సో ఇక్కడ చాలా సింపుల్గా అయితే మీరు బిగినర్గా అనుకొని మీకు రెస్పాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రియల్ లైఫ్ యూస్ కేసెస్ అని కూడా ఇచ్చింది. సో దీనికి లింక్గానే నేను గివ్ మీ 3 రియల్ వరల్డ్ యూస్ కేసెస్ అని చెప్తాను. సో బ్లాక్ చైన్కి సంబంధించి మనకి 3 రియల్ వరల్డ్ యూజ్ కేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్స్ ఒకటి, క్రిప్టో కరెన్సీ ఒకటి, సప్లై చైన్ ట్రాకింగ్, ఫుడ్ అండ్ గూడ్స్ అండ్ డిజిటల్ ఐడెంటిటీ గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను గైస్, కెన్ యూ క్రియేట్ ఎ లింక్డ్ఇన్ పోస్ట్ ఇన్ ఎ క్యాజువల్ టోన్. సో ఇదైతే నాకు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడానికి ఒక సూపర్ మ్యాటర్ అయితే నాకైతే ఇచ్చేసింది ChatGPT.
ఇట్స్ అ గ్రేట్ హ్యాక్. యాక్చువల్లీ మీరు చాలా ప్రాంప్ట్స్ ఇచ్చుంటారు, బట్ ఒక టాపిక్కి సంబంధించి మీరు ఇలా కూడా అడగవచ్చు, వాట్ డిడ్ ఐ ఫర్గెట్ టు ఆస్క్. సో ఇది ఒక ఫన్ క్వశ్చన్ కూడా, కానీ బట్ యు విల్ లెర్న్. సో మీ బ్లైండ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ChatGPT అది మీకు క్లియర్గా చెప్తుంది. సో మీ థింకింగ్లో ఇంకెక్కడైనా మిస్ అయ్యారా, ఏ క్వశ్చన్స్ అయినా మిస్ అయ్యారా అడగకుండా మెయిన్ క్వశ్చన్స్ అడగలేదా మీరు అనేది కూడా ChatGPT మీకు చెప్తుంది గైస్. సో ఇక్కడైతే ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఇట్స్ అబౌట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ యూ మైట్ హ్యావ్ ఫర్గట్ టు కెన్ యూ గివ్ మీ అ సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఇది కూడా అడగాల్సింది మీరు అని చెప్తుంది. రేటింగ్ బై ChatGPT యాక్చువల్గా మిమ్మల్ని మీరు రేట్ చేసుకోవచ్చు, రేట్ చేయమని ChatGPTకి చెప్పొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రాంప్ట్స్, బేస్డ్ ఆన్ యువర్ క్వెరీస్ ఆస్క్డ్. మీరు ఇప్పటి వరకు ఎన్ని క్వెరీస్ అయితే, ఎన్ని ప్రాంప్ట్స్ అయితే వేశారో, ఎన్ని ప్రాంప్ట్స్ అయితే ఇచ్చారో ChatGPTకి, దాని ప్రకారం మిమ్మల్ని రేట్ చేయమని అడగవచ్చు. ఇక్కడ సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రేట్ మీ ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఆస్క్డ్. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ రేట్ బేస్డ్ ఆన్ క్యూరియాసిటీ, క్రియేటివిటీ అండ్ క్లారిటీ. 3 పారామీటర్స్గా డివైడ్ చేసుకొని మీకు ఒక రేటింగ్ అనేది ఇచ్చింది. క్యూరియాసిటీ 9 out of 10, క్రియేటివిటీ 8 out of 10, క్లారిటీ 7 out of 10. సో జస్ట్ ఓవరాల్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, లైక్ వాట్ టైప్ ఆఫ్ ఎ యూజర్ యు ఆర్. వీడియో బిగినింగ్లో బిగినర్స్ నుండి ప్రోగా ఎలా మారాలో మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ హౌ యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ ప్రో. సో బోనస్ హ్యాక్ గైస్. సో ఇది ఒక సింపుల్ హ్యాక్. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ ఏ మెయిల్ టు మై టీమ్ ఆస్కింగ్ దెమ్ టు ప్రిపేర్ ద H1 సేల్స్ రిపోర్ట్ ఫర్ ద అప్కమింగ్ QBR అని ఇచ్చాను. ఇక్కడైతే ChatGPT నాకు ప్రాంప్ట్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది, కానీ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఓవర్ ప్రొఫెషనల్ వర్డ్స్ ఉన్నాయి, లైక్ ఎన్క్యాప్సులేట్, కమెంట్స్, అండ్ యువర్ diligence and attention to detail will be instrumental in delivering a high impact presentation. So I'm a beginner, I cannot talk over professional words unless and until I'm an English literature. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్, ఇది ఒక సెట్టింగ్స్ హ్యాక్ గైస్. ఇక్కడ మీరు కస్టమైజ్ ChatGPTకి వెళ్ళి ఇక్కడ ట్రేట్స్ అంటే మీకు కావాల్సిన విధంగా ఎలా ఆన్సర్ రావాలో, ఎలా రెస్పాన్సెస్ రావాలో మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను, కీప్ ఇట్ సింపుల్, ప్రొఫెషనల్ బట్ కాన్వర్సేషనల్, డోంట్ సౌండ్ ఇట్ లైక్ a press release, avoid M dashes, over professional words. సేవ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కూడా చాలా సింప్లిఫైడ్గా, ప్రొఫెషనల్గా ఆన్సర్స్ ఇస్తుంది. మీకు ఈ 10 హ్యాక్స్లో ఏ హ్యాక్ నచ్చిందో ప్లీజ్ కమెంట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్ గైస్.